హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ముంతాజ్ వ్లాగ్స్. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా 1 కేజీ టమాటాలు, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, ఇదనేది కొబ్బరి మసాలా అన్నమాట. ఆ మసాలా ఎలా తయారు చేస్తారంటే ఒక చిన్న పీస్ అంత కొబ్బరి, కొంచెం కొత్తిమీర, కొన్ని వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, ఓ 3-4 లవంగాలు, అవన్నీ వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బాండీలోకి ఓ 3-4 సార్లు కడిగిన గోంగూర, ఎందుకంటే ఇందులో చాలా మట్టి ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకోండి. మళ్ళీ మట్టి మట్టి ఉంటే అన్నంలో తినేటప్పుడు పండ్ల కింద మట్టి మట్టి తగిలితే అంటే తినబుద్ధి కాదు కదండి. సో 3-4 సార్లు బాగా కడుక్కోండి. ఇంకోసారి ఎక్కువ కడుక్కున్నా పర్లే, మీ ఓపికను బట్టి బాగా కడుక్కొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి ఇది దీనికి పోపు ఏం పెద్దగా పెట్టరండి. పోపు పెట్టుకుంటే బాగుండదు, పోపు పెట్టుకోకుండానే బాగుంటుంది. ఇది పేరు గోంగూర పచ్చడి కంటే కన్నా గోంగూర బజ్జీ అనేది బాగుంటుంది. ఇంక మీరు ఇందులోకి బోటి అవేమన్నా వేసుకుంటే కన్నా గోంగూర బోటి కూడా అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి బాండీ పెట్టిన తర్వాత గోంగూర 5 కట్టలు ఏదైతే ఉన్నాయో ఆ 5 కట్టలు వేసేసేయండి. మేము ఇందులో 5 కట్టలు అంటే ఎర్ర గోంగూర వచ్చేసి 3 కట్టలు తీసుకున్నాం, తెల్ల గోంగూర వచ్చేసి 2 కట్టలు తీసుకున్నాం. ఈ 5 గోంగూర కట్టలు ఒకేసారి కడిగేసి వేసేసిన తర్వాత అందులోకి 100 గ్రాముల పచ్చిమిరపకాయలు, 1/4 కేజీ టమాటాలు, ఆ మసాలా పేస్ట్ ఏదైతే రుబ్బుకున్నామో ఆ మసాలా పేస్ట్తో సహా వేసేసేయాలి. ఇది వేసిన తర్వాత ఇంకా ఒక చిన్న గ్లాస్ అండి, పెద్ద గ్లాస్ ఏం కాదు, టీ గ్లాస్ అంటే ఏంటంటే మీడియం గ్లాస్, ఆ గ్లాస్తో వాటర్ పోసి అందులోకే ఇప్పుడే పసుపు వేసిన తర్వాత ఉప్పు వేసేసేయండి. ఎక్కువ వేసుకోకండి, చూసుకొని మీడియంగా వేసుకోండి. మా మమ్మీ అయితే ఒక 1.5 స్పూన్ వేసింది చిన్న స్పూన్తో. ఈ పులుపు కదా, ఉప్పు ఎక్కువ పడుతుందండి, కొంచెం చూసుకొని వేసుకోండి. ఏమంటే మేము ఉప్పు చూసుకొని కొంచెంగా మళ్ళీ మధ్యలో వేసుకున్నాము. ఆ క్లిప్స్ కట్ అయినాయండి. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళంటే కనుక కారం కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. కారం ఎవరు తినేటట్టు వాళ్ళు వేసుకోవచ్చు, కారం వేసుకోకపోతే స్కిప్ కూడా చేయొచ్చు, అది మీ ఇష్టం అండి. ఉప్పు నీళ్ళు అన్నీ ఇప్పుడే వేసేసుకోండి. ఈ మసాలా కడిగిన నీళ్ళు కూడా వేసుకుంటే ఒక గ్లాస్ కంటే 1.5 వేసుకోవచ్చు, పర్లేదు. ఇది బాగా ఇంకా గ్యాస్ స్టవ్ మీద ఎక్కిచ్చేసి కొంచెం ఫుల్లో పెట్టేసి అప్పుడప్పుడు ఫుల్ మార్చుకుంటూ పెట్టుకోవాలి. ఇంకా మూత పెట్టేసి 1/2 అవర్ కానీ పెట్టేస్తే మన గోంగూర పచ్చడి అనేది తయారైపోతుందండి. ఇంతేనండి గోంగూర పచ్చడి, ఈజీ. ఇది అప్పుడప్పుడు గొంతు బాగలేకపోతే నోరు బాగలేకపోతే, జ్వరం వచ్చినప్పుడు, హాస్టల్లో ఉన్న వాళ్ళకి, రూమ్స్లో ఉంటారు చూడండి, అక్కడ వేరే చోట ఉద్యోగం చేసుకుంటూ రూమ్స్లో ఉంటారు, వాళ్ళకి ఏం చేసుకోవాలో అర్థం కాదు, ఒక్కోసారి నోరు బాగాలేనప్పుడు చెడిపోయినప్పుడు చేసుకోవాలనుకున్న వాళ్ళకి గోంగూర పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట, పెద్దగా ఎక్కువ స్ట్రెస్ ఏమి ఉండదు. రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఏమంటే గోంగూర కడుక్కోవడంలో ఉంది, బాగా కడుక్కోవాలి 4-5 సార్లు, ఎందుకంటే చాలా ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి ఒక 4 times 5 times వాష్ చేసుకుంటే బాగా క్లీన్ అయిపోతుంది. 3 times వాష్ చేసుకున్నా క్లీన్ అయిపోతుంది, కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి 4 times 5 times క్లీన్ చేసుకున్నామంటే బాగుంటుందండి గోంగూర పచ్చడి. ఇంతేనండి. ఒకసారి రొంత ఇదైందనుకో గోంగూర మెత్తగా అయిపోయి ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ అవుతుంది. బాగా కిందికి పైకి బాగా కలిదిప్పండి స్పూన్ పెట్టి. ఈ గోంగూర కొంచెం త్వరగానే మెత్తగా అవుతుందండి. అందులో ఇది మెత్తగా అవ్వడం ప్రాసెస్ కాదు, దాంట్లో ఉన్న నీళ్ళన్నీ మరిగిపోవాలి. ఆ మరిగిపోతేనే గోంగూర పచ్చడి త్వరగా తయారైపోతుంది. సో కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టండి, సిమ్లో ఏం పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టేసి మూత వేసేసేయండి. ఆ మూత వేసేసిన తర్వాత మధ్యలో కలుపుతున్నాను, కింద అడుగు అంటుకోకుండా మాడిపోతుంది. అంతేనండి. ఇందులో మీరు బోటి అయినా వేసుకోవచ్చు, ఇట్లా ఇదే ప్రాసెస్లోనే చికెన్ అయినా వేస్ట్ చేసుకోవచ్చు. బోటి వేస్తే గోంగూర బోటి అవుతుంది, నార్మల్ చేస్తే నార్మల్ అవుతుంది, తిరువాత పెట్టి ఇంకా కొంచెం గట్టిగా చేస్తే గోంగూర పచ్చడి అవుతుంది. లేకపోతే కనుక ఇది తిరువాత వేసుకోకుండా ఇట్లా నార్మల్గానే వాటర్ కన్సిస్టెన్సీ చేసుకుంటే గోంగూర పచ్చడి బజ్జీ అవుతుంది. ఇదేనండి గోంగూర బజ్జీ. ఇది ఇంకా చూడండి, ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ అట్లనే ఉందన్నమాట. ఇంకొంచెం అట్లా ఇంకొక 10 minutes కానీ 5 minutes కానీ పెట్టినామనుకో గోంగూర వాటర్ కన్సిస్టెన్సీ అంతా తగ్గిపోతుంది. అది తగ్గిపోయిన తర్వాత ఇంకా దింపేసి చూడండి, ఇంకా అట్లనే ఇంకొంచెం ఉంది, ఇంకొక 5 minutes పెట్టుకున్నామంటే కనుక గోంగూర పచ్చడి తయారైపోతుందండి. ఇంకా కిందికి దింపేసుకొని పప్పు గిత్తెతో ఎనుపుకోవడమేనండి. ఇంకా ఎనుపుకొని
అంతేనండి, ఇంక ఎరుపుకుంటే అయిపోతుంది. మన నోరు బాగలేకపోయినప్పుడు తింటే గన చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే ఇది హాస్టల్లో వాళ్ళకి కానీ రూమ్స్లో ఉంటారు చూడండి బ్యాచిలర్స్, వాళ్ళకైతే ఈ కర్రీ చేసుకుంటే చాలా ఈజీ అండి. ఏమైనా పెద్ద ప్రాసెస్ ఉందా అండి దీనికి? తిరువాత పెట్టలేదు, ఏమి పెట్టలేదు, కానీ అన్నీ ఒకేసారి కలిపేసేస్తారు, స్టవ్ మీదకి ఎక్కిచ్చేస్తారు, ఎనిపేస్తారు, ప్లేట్లోకి వేసుకొని తినడం వేడి వేడి అన్నంతో. నోరు చెడిపోయినప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి మన గోంగూర పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ గాయస్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ క్లిక్ చేస్తే కనుక మన అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉంటాయండి, మన వీడియోస్. బాయ్ గాయస్.